జగదీష్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం. ఎంక్వైరీ చేయాలని మా ముఖ్యమంత్రి గారు కోరుతాం. 20,000 కోట్ల స్కామ్ సార్ అది. థ్యాంక్ యూ సార్. జగదీష్ రెడ్డి గారు వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తున్న కమిషన్ తోన ప్రభుత్వం యొక్క విజ్ఞత వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారం లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే వినలేను. ఏ ఒక్క రోజు కూడా నేను ఇటువంటి విషయాలలో నేను మాట్లాడలేదు, రియాక్ట్ కాలేదు. ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు, అర్థం లేని ఆధారరహితమైన మాటలు. కాబట్టి రికార్డులకు రావాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేసా అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా రికార్డులకు రావాలని నేను వెయిట్ చేస్తా ఉన్నా. ఇవాళ రికార్డులకు వచ్చిందో తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష.